బ్యాక్ టు మై ఛానల్. Hey guys, welcome back to Visa Classical Pilla channel. సో ఆల్మోస్ట్ చాలా మంత్స్ అవుతుంది లాస్ట్ ట్రిప్లో వెళ్తాం, మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ ఇప్పుడు. సో లెట్స్ గో అండ్ రాక్ దిస్ వీడియో. సో లెట్స్ గో ఇంటు ది వీడియో. హాయ్ గైస్, సో ఏంటి కొత్తగా ఉంది లొకేషన్ చూస్తున్నారు. మా నాన్న అయితే తెలుగులో మాట్లాడుతున్నారు. తమిళనాడు. One eternity later. హే గాయ్స్, సో ఇందాకే చేయాల్సింది వీడియో, బట్ కొంచెం బిజీగా ఫాస్ట్గా అయిపోయాను నేను. సో చెప్పాడు ఎక్కడికి వెళ్తున్నాం? అరుణాచలం వచ్చాము. అరుణాచలం ఆల్రెడీ. ఇప్పుడు గుడికి గిరి ప్రదక్షిణ చేయడానికి బయలుదేరాం. సో టైం వచ్చేసి 3:30 అయింది. దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేసి విల్ స్టార్ట్. మమ్మీ ఇంకా రెడీ అవుతున్నారు. సో మేము ముగ్గురు అందాక వెళ్ళి అలా చూసి వస్తాం. లోపల కెమెరా అది ఎలా లేదు, సో అందుకనే ఇప్పుడు అగ్నిలింగం అయితే క్రాస్ అయ్యాము. సో లెట్స్ సీ నెక్స్ట్ ఏం వస్తుందో, ఎలా ఉంటుందో. ప్రస్తుతానికైతే బాగానే ఉంది. ప్రస్తుతానికైతే యమలింగం క్రాస్ అయ్యాము. ఇంకా 10.4 కిలోమీటర్స్ ఉంది. విల్ డూ ఇట్. ప్రస్తుతానికి అయితే అంతా బాగానే ఉంది. లెట్స్ సీ ముందుకి ఏ నొప్పి యాడ్ అవుతుందో. సిట్టింగ్ నెంబర్ 1. సో యాక్చువల్గా చాలామంది అన్నారు నైట్ టైం గిరి ప్రదక్షిణ చేస్తే చాలా బాగుంటుంది అన్నారు. బట్ మాకంత టైం లేదు, అంటే నెక్స్ట్ డే మళ్ళీ వేరే టెంపుల్కి వెళ్ళాలి. సో కొంచెం షెడ్యూల్డ్ ప్యాక్ చేసి ఉంది కాబట్టి సో 3:30కి అయితే మేము బయలుదేరిపోయాము. నిరుతి లింగం కంప్లీటెడ్. సో బాటిల్ కూడా కంప్లీట్ అయింది. ఇంకా 8 కిలోమీటర్స్ ఉంది. లెట్స్ డూ ఇట్. నేను ఇప్పటి వరకు అయితే ఒకసారి కూర్చున్నానండి. సో ఇది వచ్చేసి మాకు చాలా సడన్ ప్రయాణం అనమాట. అంటే ఫస్ట్ ఈ ప్లేస్కి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలని ఏం ప్లానింగ్ కూడా ఏం లేదు మాకు. సో అలా కోఇన్సిడెన్స్గా స్టార్ట్ అయిపోయాము. టికెట్స్ కూడా ఫాస్ట్గా అంటే అనుకోకుండా, అంటే పిలిస్తే ఏ టైంకైనా రావాల్సిందే అన్నట్టు అలా అనుకోకుండా వచ్చేసాము. తెలీదు నెక్స్ట్ మాది ఈ ప్లేస్ ఎక్కడికి విజిట్ అవుతామో కూడా. లెట్స్ సీ వేర్ వి గో. వరుణలింగం కంప్లీట్. వరుణలింగం వరకు అయితే అయింది. నెక్స్ట్ కుబేరలింగం ఇంకా 1 కిలోమీటర్ ఉంది. సో ఇంకా 5 కిలోమీటర్స్ వరకు ఉంది ఇంకా గిరి ప్రదక్షిణ కంప్లీట్ అవడానికి. వస్తున్నాయి నొప్పులు.
లెట్స్ సీ హౌ ఇట్ ఎండ్స్. కుబేరలింగం వరకు అయింది గాయస్. సో ఇంకా 4 kilometers ఉంది. మొక్కలు వాడిపోయి అప్పుడే. నో, వీఆర్ ఫైన్, విల్ డూ. So guys, this is our last lingam, Isanya lingam. Let's see how it is. ఇంకా 1.5 kilometers ఉంది మన రాజగోపురంకి వెళ్ళడానికి. సో లెట్స్ గో. సో కాళ్ళు మొత్తం నొప్పులు, కాళ్ళు చూస్తే కిందన బబ్బుల్లా అయిపోయాయి. బట్ ఒకసారి గుడిలోకి రాగానే ఆ బ్లిస్ ఫీలింగ్, అంటే ఇంతసేపు నడిచిందంతా ఈ గుడిలోకి రావడానికే కదా అన్నట్టు ఒక మంచి ఫీలింగ్. నా గిరి ప్రదక్షిణ అయితే అయిపోయింది. వీఆర్ ఇన్ టెంపుల్ నా. వీఆర్ గోయింగ్. 50 rupees టికెట్ తీసుకొని దర్శనంకి అయితే వెళ్తున్నాము. ఫోన్స్ అయితే ప్రొహిబిటెడ్ అని ఏం చెప్పలేదు ఎక్కడైనా, అని కనబడితే మాత్రం తీసుకుంటారేమో తెలీదు. అందుకే కొంచెం హైడ్ చేస్తూ తీస్తున్నాం వీడియోస్. చాలా పెద్దగా ఉంది, ఇంకా చాలా ఉంది, ముందుకు వెళ్ళాలి. లెట్స్ గో. ఎలా ఉంటుందో చూడాలి. అరుణాచలం గుళ్ళోకి ఎంటర్ అయిపోయాం. దర్శనం కోసం వెయిటింగ్. ఇది అయిపోతే 14 kilometers నడక దారి అయిపోయింది. నడుస్తాం, మోక్ష మార్గం అన్నీ నడుచుకొని వస్తాం. ఇప్పుడు దర్శనానికి వస్తాం. దర్శనం అయిపోతే రూమ్కి వెళ్ళి రిలాక్స్. కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి, రిలాక్స్ చేసుకోవాలి. వేడి నీళ్ళు కాలు పెట్టి కాపురం పెట్టుకోవాలి. నేను రిలాక్స్గానే ఉన్నాను. రూమ్లో వచ్చాను, ఇలా ముగ్గురే నడిచారు. కాపురం వేడి నీళ్ళ కాపురం. మేము స్టార్టింగ్ నడిచినప్పుడు చాలా ఈజీగా, అంటే 6 to 7 kilometers వరకు ఎంతసేపు ఇది వీ క్యాన్ డూ ఇట్ అన్నట్టు అయిపోయింది. తర్వాత ఎప్పుడైతే కొంచెం హాఫ్ స్టేజ్ వరకు వచ్చిందో వీఆర్ అంటే ఏదో లాగుతుంది, వెనకాల కాళ్ళు లాగుతున్నాయి, కొంచెం నొప్పులు వస్తున్నాయి అన్నట్టు. బట్ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళాక 11 kilometers 12 kilometers వచ్చినప్పుడు ఇంకొక్కటే కదా, ఇంకొక లింగం అయిపోతే వెళ్ళిపోతాం కదా మనం గుడికి అన్నట్టు మళ్ళీ ఫుల్గా అసలు వీఆర్ లూజింగ్ అవర్ ఎనర్జీ, మొత్తానికి లూజ్ అయిపోయాము. సో మళ్ళీ చీరప్ చేసుకుంటూ మళ్ళీ ఫాస్ట్గా అసలు ఇంకా 7:38 కల్లా అంటే లోపలికి ఎంట్రీ ఆపేస్తారు. సో వీ హ్యావ్ టు గో ఫాస్ట్. సో ఇంకా ఫాస్ట్గా ఏం గుచ్చుకున్నా ఎలా ఉన్నా సరే ఫాస్ట్గా వచ్చాం. అంతా ఆయన కోసం. అసలు మన లైఫ్ కూడా అలానే అనిపిస్తుందేమో. స్టార్టింగ్ వీ కెన్ డూ ఇట్ అన్నట్టు మధ్యలోకి వెళ్ళాక డిగిలా పడిపోతాం. బట్ లాస్ట్కి వీ హ్యావ్ టు అన్న తర్వాత ఒక సక్సెస్ అనేది వస్తుంది కదా. అలా ఆయన చూడగానే చాలా మంచిగా అనిపించింది. అసలు లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అంటే అది మెమొరీ అలా ఉండిపోతుందేమో. The next day. హే గాయ్స్, గుడ్ మార్నింగ్. Day 2 ఇన్ తమిళనాడు. సో నేను నైట్ అయితే అరుణాచలంలో చాలా మంచిగా జరిగింది దర్శనం. సో ఈరోజు Day 2 ఇన్ తమిళనాడు. వీఆర్ గోయింగ్ టు చిదంబరం నౌ. మళ్ళీ ఒకసారి అరుణాచలం వెళ్ళి ఒకసారి మళ్ళీ దర్శనం చేసుకొని, నిన్న నైట్ ప్రసాదం దొరకలేదు మాకు. సో ఇప్పుడు ఒకసారి వెళ్ళి కొనుక్కొని వీఆర్ గోయింగ్ టు చిదంబరం. లెట్స్ గో. So this is my outfit. Let's go. సో ఇది మా రూమ్. ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాము. ఈజ్ అవర్ రూమ్. ఒక బెడ్ ఇచ్చారు, అందులో 3 members సరిపోయారు. ఇంకొకటి ఎక్స్ట్రా బెడ్ ఇచ్చారు. అంటే పర్టికులర్గా ఈ రెసిడెన్స్కే వచ్చి తీసుకోండి అని అలా ఏం లేదు.
ఎక్కడున్నా సరే సేమ్ రేటే. సో బెటర్ ముందే బుక్ చేసుకొని రావడం. ఎందుకంటే మేము చాలా అంటే చాలా వెతికాం ఎక్కడ బాగుంటుంది, ఎక్కడ ఏముంటుంది అని. ఫైనల్ అన్నీ ఒక్కటే ప్రైస్ ఉన్నది. బట్ మేము రాజగోపురం దగ్గర తీసుకున్నాం రూమ్ అయితే. చాలా బాగుంది. బాయ్. So we are in Chidambaram. Wait, I'll show you. సో ప్రజెంట్ అయితే మనం చిదంబరం శ్రీ నటరాజ స్వామి టెంపుల్లో ఉన్నాము. ఈ క్షేత్రం శివభక్తులకు మాత్రమే కాకుండా మాలాంటి క్లాసికల్ డాన్సర్స్కి కూడా చాలా పవిత్రమైన ప్రదేశం. చిదంబరం అంటే అందరికీ గుర్తుకు వచ్చేది చిదంబరం రహస్యం. ఈ రహస్యం ఏంటంటే దేవుడు ఒక విగ్రహంలోనే కాదు, ఆయన నిరాకర స్వరూపంగా ప్రతి చోట ఉంటాడని అర్థం. సో ఒక క్లాసికల్ డాన్సర్గా నేను నా గజ్జలు పట్టుకొని పూజ చేయించుకోవడం నాకు చాలా స్పెషల్ మూమెంట్. దేవుడి దగ్గర నా గజ్జలు పెట్టి ఆయన ఆశీర్వాదంతో నా డ్యాన్స్ జర్నీ ఇంకా మంచిగా సాగాలని కోరుకుంటున్నాను. సో ఆయన ముందు ఒక 2 స్టెప్స్ కూడా వేసి బయటకు వచ్చాము మేము. హే గాయ్స్, చిదంబరం దర్శనం కూడా అయిపోయింది. వర్షం చినుకులు పడుతున్నాయి. చాలా అంటే చాలా బాగుంది. అసలు వదిలి రావాలనిపించట్లేదు, అంత పెద్దగా ఉంది, అంత పీస్ఫుల్గా ఉంది. ఇప్పుడే ఒక డ్యాన్స్ వేసి వచ్చా. మస్ట్ విజిట్ ప్లేస్లో ఏదో ఒకటి. సో ఓం నమః శివాయ. So day 2 in Tamil Nadu ends here. If you like the video, please like, share and subscribe. Part 2 is coming soon. Bye guys.